బైబిల్ గ్రంథంలో ఆదికాండం అనే పుస్తకాన్ని అతి సులువుగా అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను. 4 సంఘటనలు, 4 వ్యక్తులు. ఒక ప్రాముఖ్యమైన హైలైట్ పాయింట్ ఒకటి ఉంది, అది నేను చివరిలో చెప్తాను. ఆదికాండము అనే పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు జెనసిస్ అనగా ప్రారంభం, సమస్తము ఎలాగా ప్రారంభమైంది, దాని యొక్క మూలాలు ఏంటనేది ఆదికాండం అనే పుస్తకానికి భావం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం అనే పుస్తకాన్ని అతి సులువుగా అర్థం చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను. 4 సంఘటనలు, 4 వ్యక్తులు. ఒక ప్రాముఖ్యమైన హైలైట్ పాయింట్ ఒకటి ఉంది, అది నేను చివరిలో చెప్తాను. 4 సంఘటనలు, అందులో క్రియేషన్, సృష్టి, 1వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం. 2వదిగా ఫాల్, పతనమైపోవుట, ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటూ పోతే. అలాగే 3వ సంఘటన ఫ్లడ్, ఆదికాండం 6వ అధ్యాయంలో జలప్రలయం ఏ విధంగా వచ్చింది అని అన్నది. అలాగే 4వ సంఘటన ఆదికాండం 10వ అధ్యాయము 1వ వచనంలో నేషన్స్. ఇవి 4 సంఘటనలు. ఇందులో సృష్టిని దేవుడు సృష్టించాడు, మరియు వాళ్ళు పతనమైపోయారు. మరియు పతనమైపోయినటువంటి మనుషులు 8 మందిని మినహాయించి మిగిలిన వాళ్ళు జలప్రలయములో అంతమైపోయారు. వారిలో నుంచి అనగా నోవహు కుమారులైన షేము, హాము, యాఫేతు అనేటువంటి 3 కుమారుల్లో నుంచి నేషన్స్ 10వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ పోతే నేషన్స్, జనములు, ప్రజలు ఎలాగా వచ్చారన్నది మనము లేఖనాల నుంచి గమనించవచ్చు. అదేవిధంగా 4 వ్యక్తులు అనేది చెప్పాను కదా. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం అనేటువంటి వ్యక్తి కనబడతాడు. దేవుడు అబ్రహాముని ఎలా పిలిచాడు, ఎక్కడి నుంచి పిలిచాడు, ఆయనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి, దేవుడు ఆయనకి ఎలాంటి సహాయం చేశాడు అన్నది, ఏ విధంగా వాగ్దానాలు చేశాడు అన్నది, ఏ విధంగా ఆశీర్వదిస్తానన్నది, మిగిలిన విషయాలు ఆదికాండం 12వ అధ్యాయంలో కనబడతాయి. అదేవిధంగా ఆదికాండం 25వ అధ్యాయము 11వ వచనంలో అబ్రహాం అనేటువంటి వ్యక్తి చనిపోతాడు, ఇస్సాక్ అనేటువంటి వ్యక్తి కనబడతాడు. ఆయన యొక్క జీవితం అనేది 25:11లో క్లియర్గా ప్రారంభమవుతుంది. అదేవిధంగా 3వ వ్యక్తి 27వ అధ్యాయం 19వ వచనంలో ఆదికాండము యాకోబు అనేటువంటి వ్యక్తి కనబడతాడు. అదేవిధంగా 4వ వ్యక్తి ఎవరు అంటే ఆదికాండం 37వ అధ్యాయము 1వ వచనం నుంచి 50వ అధ్యాయము 26వ వచనం వరకు జోసెఫ్ అనగా యోసేపు అనేటువంటి వ్యక్తి, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క విధానం, ఆయన్ని దేవుడు ఎలాగా ఆయన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడు ఆయన ఏ విధంగా హెచ్చించాడు, ఏ విధంగా కాపాడాడు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి, మొదలైన విషయాలు కనబడుతుంటాయి. కాబట్టి 4 సంఘటనలు, 4 వ్యక్తులు. మొదటి సంఘటన సృష్టి, 2వ సంఘటన ఫాల్, పతనమైపోవుట, 3వ సంఘటన ఫ్లడ్, జలప్రలయము, 4వ సంఘటన జనములు. అలాగే 4 వ్యక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఇక్కడ చివరిలో ఒక పాయింట్ చెప్తానన్నాను ప్రియమైన దేవుని వాళ్ళగా. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం అనేటువంటి వ్యక్తికి దేవుడు వాగ్దానం చేస్తూ నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. అదే ఆదికాండం 12కి క్రాస్ రెఫరెన్స్గా మనము గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదివితే అక్కడ అనేకులను గూర్చి అన్నట్లు కాక ఒకని గూర్చి అన్నట్లే ఆ సంతానము, ఒకని గూర్చి అనగా ఆ సంతానము క్రీస్తు. ఆ ఒకరెవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అదేవిధంగా ఆదికాండం 3వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతున్నప్పుడు స్త్రీ సంతానం కనబడుతుంది. మరి గలతీ పత్రిక 4:4లో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అని అంటాడు. కాబట్టి స్త్రీ సంతానం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం, సంతతి వాగ్దానం, ఒకని గూర్చి అనేకులను గూర్చి అన్నట్లు కాక ఒకని గూర్చి అన్నట్లే అననే మనకు గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్తున్నట్లుగా ఆదికాండం 12లో అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలలో క్రీస్తుని గూర్చి కూడా ఉంది. కనుక క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద బైబిల్. ప్రత్యేకించి ఆదికాండంలో హైలైట్ పాయింట్ ఏంటంటే పతనమైపోయిన మానవుల్ని తిరిగి దేవునికి సమీపించడానికి, దేవుణ్ణి దగ్గరికి చేర్చడానికి, దేవునితో సంబంధాన్ని కలపడానికి, అలాగే పరలోకానికి చేర్చడానికి మానవుల్ని క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చారు. కాబట్టి క్రీస్తు ప్రభు అనేది చాలా హైలైట్ పాయింట్ ఆదికాండం అనే పుస్తకానికి. 4 సంఘటనలు, అందులో క్రియేషన్, సృష్టి, 1వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం. 2వదిగా ఫాల్, పతనమైపోవుట, ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుంటూ పోతే. అలాగే 3వ సంఘటన ఫ్లడ్, ఆదికాండం 6వ అధ్యాయంలో
జలప్రలయం ఏ విధంగా వచ్చింది అని అన్నది. అలాగే 4వ సంఘటన ఆదికాండం 10వ అధ్యాయము 1వ వచనంలో నేషన్స్. ఇవి 4 సంఘటనలు. ఇందులో సృష్టిని దేవుడు సృష్టించాడు, మరియు వాళ్ళు పతనమైపోయారు. మరియు పతనమైపోయినటువంటి మనుషులు 8 మందిని మినహాయించి మిగిలిన వాళ్ళు జలప్రలయములో అంతమైపోయారు. వారిలో నుంచి అనగా నోవహు కుమారులైన షేము, హాము, యాఫేతు అనేటువంటి 3 కుమారులలో నుంచి నేషన్స్ 10వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ పోతే నేషన్స్ జనములు, ప్రజలు ఎలాగా వచ్చారన్నది మనము లేఖనాల నుంచి గమనించవచ్చు. అదేవిధంగా 4 వ్యక్తులు అనేది చెప్పాను కదా. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం అనేటువంటి వ్యక్తి కనబడతాడు. దేవుడు అబ్రహాముని ఎలా పిలిచాడు, ఎక్కడి నుంచి పిలిచాడు, ఆయనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి, దేవుడు ఆయనకి ఎలాంటి సహాయం చేశాడు అన్నది, ఏ విధంగా వాగ్దానాలు చేశాడు అన్నది, ఏ విధంగా ఆశీర్వదిస్తానన్నది మిగిలిన విషయాలు ఆదికాండం 12వ అధ్యాయంలో కనబడతాయి. అదేవిధంగా ఆదికాండం 25వ అధ్యాయము 11వ వచనంలో అబ్రహాం అనేటువంటి వ్యక్తి చనిపోతాడు, ఇస్సాక్ అనేటువంటి వ్యక్తి కనబడతాడు. ఆయన యొక్క జీవితం అనేది 25:11లో క్లియర్గా ప్రారంభమవుతుంది. అదేవిధంగా 3వ వ్యక్తి 27వ అధ్యాయం 19వ వచనంలో ఆదికాండము యాకోబు అనేటువంటి వ్యక్తి కనబడతాడు. అదేవిధంగా 4వ వ్యక్తి ఎవరు అంటే ఆదికాండం 37వ అధ్యాయము 1వ వచనం నుంచి 50వ అధ్యాయము 26వ వచనం వరకు జోసెఫ్ అనగా యోసేపు అనేటువంటి వ్యక్తి, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క విధానం, ఆయన్ని దేవుడు ఎలాగా ఆయన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడు ఆయన ఏ విధంగా హెచ్చించాడు, ఏ విధంగా కాపాడాడు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి మొదలైన విషయాలు కనబడుతుంటాయి. కాబట్టి 4 సంఘటనలు, 4 వ్యక్తులు. మొదటి సంఘటన సృష్టి, 2వ సంఘటన ఫాల్ పతనమైపోవుట, 3వ సంఘటన ఫ్లడ్ జలప్రలయము, 4వ సంఘటన జనములు. అలాగే 4 వ్యక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఇక్కడ చివరిలో ఒక పాయింట్ చెప్తానన్నాను ప్రియమైన దేవుని వల్లరా. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం అనేటువంటి వ్యక్తికి దేవుడు వాగ్దానం చేస్తూ నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. అదే ఆదికాండం 12కి క్రాస్ రెఫరెన్స్గా మనము గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదివితే అక్కడ అనేకులను గూర్చి అన్నట్లు కాక ఒకని గూర్చి అన్నట్లే ఆ సంతానము ఒకని గూర్చి అనగా ఆ సంతానము క్రీస్తు. ఆ ఒకరెవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అదేవిధంగా ఆదికాండం 3వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతున్నప్పుడు స్త్రీ సంతానం కనబడుతుంది. మరి గలతీ పత్రిక 4:4లో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అని అంటాడు. కాబట్టి స్త్రీ సంతానం ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం, సంతతి వాగ్దానం ఒకని గూర్చి అనేకులను గూర్చి అన్నట్లు కాక ఒకని గూర్చి అన్నట్లే అననే మనకు గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్తున్నట్లుగా ఆదికాండం 12లో అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలలో క్రీస్తుని గూర్చి కూడా ఉంది. కనుక క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద బైబిల్. ప్రత్యేకించి ఆదికాండంలో హైలైట్ పాయింట్ ఏంటంటే పతనమైపోయిన మానవుల్ని తిరిగి దేవునికి సమీపించడానికి, దేవుణ్ణి దగ్గరికి చేర్చడానికి, దేవునితో సంబంధాన్ని కలపడానికి, అలాగే పరలోకానికి చేర్చడానికి మానవుల్ని క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చారు. కాబట్టి క్రీస్తు ప్రభు అనేది చాలా హైలైట్ పాయింట్ ఆదికాండం అనే పుస్తకానికి.